నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ రేస్లో చాలామంది అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంపీ టికెట్ కోసం రేస్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ తరుణంలో గత ప్రభుత్వంలో కొత్తగూడెం టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసి, మరోవైపు అధికారిగా కరోనా టైంలో కూడా కొంత కీలకమైనటువంటి సేవలు అందించి హెల్త్ విభాగంలో పెద్ద ఎత్తున ప్రజాసేవలో ముందుండి ఇవాళ మరొకసారి రాజకీయంగా కూడా ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నాడు డాక్టర్ గడల శ్రీనివాసరావు. సో ప్రస్తుతం ఆయన ఎక్స్క్లూజివ్గా మొట్టమొదటిసారిగా అంటే ఆయన సర్వీస్కి రిజైన్ చేసిన తర్వాత మరోవైపు ఎంపీగా దరఖాస్తు చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో హ్యాష్ ట్యాగ్ యూతో మనతో ఆయన ఎందుకు ప్రజా జీవితంలో రావడానికి ముందుకు వస్తున్నాడు అనే అంశం మీద మనతో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు గడల శ్రీనివాసరావు గారు మాజీ డిహెచ్ జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం ఆయనతో అసలు ఎందుకు ఆయన రాజకీయంగా రావాలనుకుంటున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం రాజేష్ గారు. సార్, అంటే సుదీర్ఘంగా మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, అంటే అధికారిగా ఉండి కూడా మీరు కరోనా టైంలో నుంచి కూడా సేవలు చేస్తున్నారు. సో ఇట్లాంటి సందర్భాలు ఇవాళ ఎందుకు మీరు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో మీరు కొత్తగూడెం నుంచి కూడా పోటీ చేయాలనుకున్నారు, కానీ మీకు నిరాశ మిగిలింది. సో ఇవాళ మీరు ఎంపీగా పోటీ చేయాలనుకుంటారు, అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకు అంటే ముఖ్యంగా ఏదైతే నేను గత కొద్ది సంవత్సరాల నుంచి చేసిన సర్వీస్ అనుకోండి, ఎస్పెషల్లీ 25 years నా ప్రజా జీవితం అనుకోండి, ఒక అధికారిగా ఇవన్నీ కూడా తీసుకుంటే మెయిన్ నా అబ్రింగింగ్ అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ప్రాంతానికి చెందినవాడిని. అది మీకు తెలుసు, పూర్తిగా ఆదివాసీ జిల్లా, పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి 35 సంవత్సరాల క్రితం ఒక డాక్టర్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఓకే, అది కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టేట్ లెవెల్లో ర్యాంక్ తెచ్చుకొని ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేయటం, అండ్ ఆ తర్వాత అక్కడనే ఎండీ కంప్లీట్ చేసేసి ప్రభుత్వ డాక్టర్గా గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవటం, ఇవన్నీ కూడా. అండ్ అట్లనే మా ఫాదర్ అనుకోండి, మా ఫాదర్ కూడా ఒక ఆయుర్వేదిక్ డాక్టరు. ఆ రోజు చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన అనమాట. ఇలా డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆయుర్వేదిక్ డాక్టర్లు లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్స్ మాత్రమే ఉండి సేవలు అందించేవాళ్ళు. సో నాన్నగారికి ఆ ప్రాంతంలో పూర్తి పరిచయాలు, అలాగనే అప్పుడు అంతా కూడా కమ్యూనిస్టు భావజాలం ఉండేది కంప్లీట్గా. అంటే మా కుటుంబం కూడా తరతరాల నుంచి కూడా పూర్తిగా కమ్యూనిస్టు పురిటిగడ్డ, అందులో డౌట్ లేదు. సో అట్లనే మా సొంత ఊరు తనికల్ ఏదైతుందో ఖమ్మం పక్కన, అలాగనే నేను చదువుకున్న ప్రాంతం మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏనుకూరు అనుకోండి, అశ్వాపురం అనుకోండి, కొత్తగూడెము, అలాగనే ఈ మొత్తం ఖమ్మం, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ చదువుకోవడం. అండ్ స్టూడెంట్ లీడర్కి కూడా ఈ కమ్యూనిస్టు సంబంధించిన పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాల్లో నేను పనిచేయటం, ఈ భావజాలంతో మొత్తం కూడా నేను పెరిగిన వాడిని. అండ్ ఎస్పెషల్లీ నా చిన్నప్పుడు ఈ నక్సల్ భావజాలం చాలా ఎక్కువగా ఉండేది నా మీద వచ్చేసేసి, పూర్తిగా ప్రభావితం దాంట్లో చెందినవాడిని అనమాట. నేను చాలాసార్లు చెప్పాను, గన్ను పట్టుకోవాల్సిన వాడిని పొరపాటున పెన్ను పట్టుకున్నానని చెప్పేసి, స్టెథోస్కోప్ కూడా పట్టుకోవాల్సి వచ్చింది ఈరోజు. సో ఆ అబ్రింగ్తో పెరిగిన వాడిని. అది అలాగనే ఉస్మానియా మెడికల్ కాలేజ్లో కూడా నేను ఒక స్టూడెంట్ లీడర్గా, ఉస్మానియా మెడికల్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా సుమారు 3 సంవత్సరాలు పనిచేశాను నేను. ఆ టైంలో మీరు మండల్ కమిషన్ యాజిటేషన్ అనుకోండి, అలాగనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఆ టైంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉండకపోయాయి. ఒకేసారి అప్పుడున్న ప్రభుత్వం 13 ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో వాటికి వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ పోరాటాలు ఏవైతున్నాయో, ఈ సేవ ఏదైతుందో అది ఎప్పటి నుంచి కూడా నడుస్తూ ఉన్నది. అండ్ నేను ఏదైతే జాబ్ చేశాను అంటే గత 25 సంవత్సరాల నుంచి కూడా వివిధ హోదాల్లో పనిచేశాను ప్రభుత్వంలో వచ్చేసేసి. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 6 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సుమారు 2018 నుంచి మొన్నటి వరకు కూడా హెల్త్ డైరెక్టర్గా పనిచేశాను. అండ్ ఏదైతే 2 సంవత్సరాలు కోవిడ్ 2000 నుంచి 2022 వరకు కూడా కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిందో, ఆ టైంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రజారోగ్య సంచాలకులుగా పనిచేయడం అనేది నిజంగా నాకు చాలా తృప్తినిచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో దేశాలు అనుకోండి, మన దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఏం చేయాలో పాల్పోక అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన ధైర్యం, స్థైర్యం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మందు లేదు, ఒక వ్యాక్సిన్ లేదు, ఇవన్నీ కూడా లేవు. బట్ ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ, వాళ్ళకి ఎప్పటికప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు చెప్తూ ప్రజల్ని అప్రమత్తం చేసుకొని, అది లాక్డౌన్ టైంలో అనుకోండి, తర్వాత అనుకోండి, ఇవన్నీ కూడా మనం చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా ప్రజల్ని డెఫినెట్గా వేరే రాష్ట్రాలతో, దేశాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం తప్పకుండా అతి తక్కువ నష్టంతో మనం కోవిడ్ నుంచి బయటపడింది. అది చాలా తృప్తించింది. పర్సనల్గా యాక్చువల్గా నాకు కోవిడ్ టైంలో నేను చాలా వ్యక్తిగతంగా నష్టపోయా. ఒకటి, అదే టైంలో అదే కోవిడ్తో మా నాన్నగారిని కోల్పోవడం జరిగింది. అలాగనే నేను కూడా పని ఒత్తిడి అనుకోండి, ఇతర కారణాలు అనుకోండి, నేను కూడా గుండెకి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యా. ఈరోజు నేను కూడా స్టెంట్ వేసుకోవడం జరిగింది ఆ టైంలో. అంటే మీరు నమ్మరు, నేను స్టెంట్ వేసుకొని ఈవెన్ 24 గంటలు కూడా నేను హాస్పిటల్లో లేను.
అట్లా స్టెంట్ అయిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ నేను డిశ్చార్జ్ చేసుకొని మళ్ళీ నా కోటిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్లో వెళ్ళి అక్కడ నేను పని చేసుకోవడం జరిగింది. అట్లా అంటే అలాంటి పరిస్థితులు అంత అదే నేను అంటే ఏదైనా సరే మనం చేసే పనిలో మన డెడికేషను, ఓకే, భగవంతుడు ప్రజలకు సేవ చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు, ఒక వృత్తిని ఇచ్చాడు, దాన్ని పూర్తిగా నేను ఉపయోగించుకోవడం జరిగింది అనమాట. సో ఇది అప్బ్రింగింగ్. ఇప్పుడు 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ప్రజా జీవితంలో ఉండాలని చెప్పేసి, ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పేసి, ఏదైతే సేవ లేకపోతే ఈ రాజకీయాలు అంటారో ఇవన్నీ, అంటే రాజకీయాలు అనుకోండి లేకపోతే ట్రస్టుల ద్వారా సేవ చేయడం అనుకోండి, ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతో కొంత మనం సాయం చేద్దాం అనుకునే ఒక మార్గం. సో దాని పేరు మీద దానికోసమే గత 2 సంవత్సరాల క్రితం ఎస్పెషల్లీ కొత్తగూడెం కేంద్రంగా మా నాన్నగారి పేరు మీద ఏదైతే కోవిడ్ టైంలో కోల్పోవడం జరిగిందో వారి పేరు మీద డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టుకొని విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసం అనే నినాదంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఉపాధి పరంగా కొన్ని వేలాది మందికి మనం సేవలు చేయడం జరిగింది. అండ్ ఇప్పటికీ ప్రజలందరూ కూడా ఆ సేవలను ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా మా సేవలను ఆ ప్రాంతంలో మేము కొనసాగిస్తున్నాం. ఎందుకంటే అది నేను పుట్టిన ప్రాంతం, నేను పెరిగిన ప్రాంతం, నన్ను ఇంత వాణి చేసిన ప్రాంతం. ఆ ప్రాంతానికి ఎంతో కొంత తిరిగి వాళ్ళ ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అండ్ రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాల సేవలు కొనసాగుతాయి. కానీ ప్రజాసేవలోకి రావాలంటే కేవలం రాజకీయ రూటే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తున్నారు, రాజకీయాల్లోనే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? డెఫినెట్గా నేను ఇంతకుముందే చెప్పాను నా అప్బ్రింగింగ్ అని చెప్పేసి. సో రాజకీయాలు అనేది నాకు మొదటి నుంచి కూడా మక్కువ. యాక్చువల్గా నేను విద్యార్థి లీడర్గా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నాను. బట్ అప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు అనుకోండి, లేకపోతే ఒక కొత్త జీవితాన్ని నా జీవిత భాగస్వామితో పంచుకునే టైంలో ఆమె అభిప్రాయాలను గౌరవించడం అనుకోండి, ఆ టైంలో నేను కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లో కాకుండా ప్రభుత్వ ఉద్యోగంలో చేరుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు 25 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత ఈ 50 సంవత్సరాల పైబడి ఇప్పుడు నేను ఉన్న తరుణంలో యాక్టివ్గా ఉన్నప్పుడు, అంటే ఒక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు, మనం 10 మందికి సహాయం చేసగలిగిన శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనం రాజకీయాల్లో ఉండాలి, ఆ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే నేను చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత రాజకీయాల్లో రావటం, మేము చేస్తాం, లేకపోతే ఎంపీకి, ఎమ్మెల్యేకి పోటీ చేయడం, ఇవన్నీ కూడా. సో నా వరకు పర్టికులర్గా నేను అనుకునేది ఏంటంటే మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 6.5 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికి కూడా, సుమారు నేను 2031కి రిటైర్ కావాలి యాక్చువల్గా. సో ఉన్నప్పటికి కూడా ఈరోజు నేను తీసుకొని నా కుటుంబ సభ్యులతో చర్చించి ఇది నా ప్యాషన్, ఇది నా ఇష్టం, ఓకే, ఇది నాకు తృప్తినిస్తుంది. ఓకే, ఇప్పుడు 25 సంవత్సరాలు నాకు కుటుంబ బాధ్యతలు అనుకోండి, లేకపోతే నా ఉద్యోగ బాధ్యతలు అనుకోండి, నాకు చేతనంత నేను చేయడం జరిగింది. బహుశా మీకు కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే అప్పుడే రాజీనామా చేసి ఉండేవాళ్ళు. ఉండొచ్చు డెఫినెట్గా. నేను ఎందుకంటే సీట్ వచ్చి ఉంటే డెఫినెట్గా నేను రాజీనామా చేసి ఉండేది. సో అనివార్య కారణాల వారు సీట్ ఇవ్వలేకపోయారు, నేను సర్వీస్లో కంటిన్యూ కావాల్సి వచ్చింది. బట్ ఇది సేవ ఏదైతుందో అది నా వృత్తి నాది. ఏదైతే డాక్టర్ అయి ఉంటే ప్రవృత్తి వచ్చేసి నా సేవ. అలాగనే ఎందుకంటే ఈ రాజకీయాలు అనేది మనకున్న ప్రజాస్వామ్యంలో ఏదైతే ఈ పవర్ఫుల్ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్య వ్యవస్థ, దాని ద్వారా వెళ్ళటం ద్వారా దాన్ని మనం ఎక్కువ మందికి సేవ చేయడానికి, ఎక్కువ మంది రీచ్ కావడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశంతో ఈ రోజు నేను తీసుకోవడం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ మీరు 5-6 ఏళ్ళు మీరు డిహెచ్గా పనిచేసి ఉంటున్నారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్. సో ఇట్లాంటి సందర్భాల్లో గతంలో మీరు బీఆర్ఎస్ కోసం కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు కొత్తగూడెం నుంచి. సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మీకు టికెట్ ఇస్తుందని నమ్ముతున్నారా? అంటే నేను ఆ రోజు ప్రభుత్వ అధికారిగా ఉన్నా, ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, ఆ ప్రభుత్వ ఉద్దేశాలకి, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం జరిగింది. సో ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వాళ్ళు చెప్పినంత వరకు మనం చేయడం జరిగింది. సో ఈ రోజు ఇంకొక ప్రభుత్వం అధికారులు ఉందంటే ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించిన పాలసీస్, ప్రభుత్వం ఇచ్చే గైడ్లైన్స్ అనుకోండి, వాటి ప్రకారం మేము అందరం కూడా పనిచేస్తూ ఉంటాం నార్మల్గా. అవి కూడా అవన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయా, అనుగుణంగా ఉన్నాయా అని చెప్పేసి చూసుకొని మాత్రమే పనిచేయడం జరిగింది. సో ఆ రోజు దాని ప్రకారం మనం పనిచేసుకుంటాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం ఏదన్నా సరే ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మేము కూడా పనిచేసుకుంటూ పోతుంటాం అట్లా. అంతే కానీ ఈరోజు అంటే నాకున్న ఒక రాజకీయ ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో ఒక ప్లాట్ఫామ్ ఒకటి మనకి కావాలి. ఓకే, అలాగనే అది ఆ ప్లాట్ఫామ్ నేను ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అది నేను పొందలేకపోయాను. సో దాంట్లో బాధపడాల్సింది ఏం లేదు. తప్పకుండా మళ్ళీ ఈరోజు, ఎందుకని ఈరోజు నిర్ణయం తీసుకొని పూర్తిగా అటు ఉద్యోగం, రాజకీయాల, లేకపోతే ప్రజాసేవ అనుకున్నప్పుడు తప్పకుండా ఇప్పుడు నా ఓన్ ప్యాషన్, నా ఇష్టాలు ఏదైతుందో, నా అభిరుచులు ఏవన్నాయో వాటిని నేను పర్స్యూ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఆ 25 సంవత్సరాల
ఉద్యోగ బాధ్యతలు ఏమన్నా వాటినన్నీ కూడా వదిలిపెట్టేసి ప్రజాక్షేత్రంలో రావాలి, ప్రజలతోనే కలిసి నడవాలి, ప్రజలకి చేతనంత సేవలు అందించాలని చెప్పేసి ఈరోజు నేను. కానీ కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా క్లోజ్గా వర్క్ చేసినటువంటి అధికారుల్లో మీరు ఒకరు. సరే, అట్లాంటి సందర్భాల్లో మీకు ఎందుకు రాజకీయంగా ఆయన రావడానికి ఇష్టపడలేదు, లేకుంటే టికెట్ ఇవ్వలేదు, ఎందుకు అంటే ఏం చెప్తారు? కారణం ఏమై ఉండొచ్చు? అంటే వారికి ఉన్న కారణాలు ఏందో నేను చెప్పలేను. బట్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే అది వారి పార్టీ, వారు ఎవరికి ఇవ్వాలి ఏంటనేది వారి ఇష్టాయిష్టాల ప్రకారం ఉంటుంది. సో నేను నా చేతనంత ప్రయత్నం నేను చేశాను తప్పకుండా. దాన్ని బహుశా నాకు తెలిసి కండు ఒకటి కప్పుకోలేదు, అంటే మిగతా యాక్సిస్గా అందరితో ఉండటం అవన్నీ చేసి అంటే సహజం. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఆశయం ఉన్నప్పుడు, లేకపోతే ఒక అభిరుచి ఉన్నప్పుడు, ఏదైనా అనుకుని సాధించాలనుకున్నప్పుడు తప్పకుండా ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు. సో ఆ మార్గంలో భాగంగా ప్రయత్నం చేశామని తప్పితే ఇప్పుడు కూడా ఈరోజు వచ్చిన తర్వాత నేను కూడా ఒక ప్లాట్ఫామ్ కోసం నేను చూస్తూ ఉన్నాను. నిజంగా అలాంటి ప్లాట్ఫామ్ ఎవరు క్రియేట్ చేసినా, ఎవరు ఇచ్చినా సరే తప్పకుండా ఆ ప్లాట్ఫామ్లో నాకు చేతనంత వరకు నేను తప్పకుండా చేయడానికి ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? గత ఆల్మోస్ట్ 1.5 months నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తుంది, ప్రజలకు ఎంత దగ్గరైంది, ప్రజలకు కావలసిన ప్రజాపాలనని ఎలా అందిస్తున్నది, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సైన్స్ లాగా కనిపిస్తుంది. ఐ థింక్ ప్రజలు కూడా ఇదే కోరుకుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ప్రజల్లో ఉంటాను, ప్రజల మనోభావాల్ని, ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. సో దీనిలో భాగంగా నాకు అనిపించినంత వరకు ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్. అలాగనే ఇప్పుడు ఈరోజు ఉన్న పార్టీలన్నిటితో పోలిస్తే ఈరోజు ఒక పార్టీ, ఒక జాతీయ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అర్హులైన అందరి వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈరోజు పార్లమెంట్ స్థానాలకి పోటీ చేయడానికి అప్లికేషన్స్ తీసుకొని వాటిని కూలంకుషంగా చర్చించి మెరిట్స్, డిమెరిట్స్ ఇవన్నీ చూసుకొని ఇతర సమీకరణాలన్నీ కూడా చూసుకొని ఈరోజు ఇవ్వటం అనేది అది కాంగ్రెస్ పార్టీలోనే నాకు కనిపించింది. ఓకే, సో అది నిజంగా నన్ను అట్రాక్ట్ చేసింది. అలాగనే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి అప్లికేషన్స్ నా సొంత జిల్లా ఖమ్మంకి, అలాగనే సికింద్రాబాద్, ఎందుకంటే నేను సుమారు 30-35 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఉండటం జరిగింది. సో అలాగనే సికింద్రాబాద్ కూడా మంచి ఏరియా. నేను ముషీరాబాద్లో ఉండేది కూడా నేను ముషీరాబాద్ ప్రాంతంలో దోమలగూడలో వచ్చేసేసి, సో అక్కడ సుమారు 25 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉంటున్నాను. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందినవాడిని. సో ఈ రెండింటిని కూడా నా నియోజకవర్గాలు అనుకొని మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి నేను ఈరోజు అప్లై చేయడం జరిగింది. ఇవ్వటము ఇవ్వకపోవటం వాళ్ళ ఇష్టం. నా బాధ్యత, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు ప్రజాసేవ చేయాలనే ఒక ఆకాంక్ష ఉన్నది, సో ఆ దృక్పథం ఉన్నది. సో దానికోసం ఈరోజు నేను ఈ మార్గాన్ని. సో మీరు అది అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ కులానికే సేవ చేస్తానంటూ కూడా మీరు మాట్లాడడం, అంటే ఈ కులం కార్డు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే రాజకీయాలు అంటే కులం అండి. ఓకే, మనం అది ఓపెన్గా పెట్టుకోవాలి. ఇంత చదువుకున్నా నువ్వు ఇట్లా మాట్లాడుతావు కులాలు అని అంటే ఎస్, మన ఇష్ట దేవుళ్ళు, దేవతలు అనుకోండి, లేదా కులాలు అనుకోండి, మతాలు అనుకోండి, ఇవన్నీ ఒక వ్యక్తిగత విషయాలుగా చూసే వ్యక్తిని. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే, పార్టీలు చూస్తూ ఉంటే డెఫినెట్గా కుల సమీకరణలు తప్పులేదు దాంట్లో. ఈరోజు కులగణన చేపట్టుకోండి. ఎందుకంటే ఇంకా కూడా చాలా అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, ఓకే, థ్యాంక్స్ టు అంబేద్కర్ గారు, ఎందుకంటే వారు ఆ రోజు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఆ మాత్రం రిజర్వేషన్స్ పెట్టారు కాబట్టి ఈరోజు ఆ ఫలాలు పొందుతున్నారు. అలాగనే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇన్ని వందల కమ్యూనిటీస్ ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి దూరంగా అనుకోండి, ప్రజాప్రతినిధులుగా ఎన్నుక కాకుండా అవకాశం లేకుండా ఉన్న కులాలు ఇప్పటికి కూడా 60 సంవత్సరాల తర్వాత కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా అలాంటి కులాలు చాలా ఉన్నాయి. ఈరోజు నేను ఒక బలహీన వర్గాల తరగతి చెందినవాడిని, ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి నేను వచ్చాను. నేను కూడా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి, ఫ్యామిలీ నుంచి నేను రావడం జరిగింది. ఆ కష్టాలు, ఎందుకంటే ప్రభుత్వ హాస్టల్స్లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు ఈ స్థాయికి నేను రావడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీసీ ఏవైతున్నాయో వాళ్ళకి ఒక ప్రతినిధిగా సమాజాన్ని ఇంత అర్థం చేసుకొని, ఇంత అవగాహన పెంచుకున్న తర్వాత సమస్యల మీద ఈరోజు వాటికి పూర్తిగా ఒక పరిష్కారాలకి మార్గాల్ని వెతుకున్న తర్వాత, సో వీటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని. అలాగనే కమ్యూనిటీ పరంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సామాజిక వర్గం ఉన్న కమ్యూనిటీకి చెందినవాడిగా, ఓకే, ఒక మున్నూరు కాపు బిడ్డగా, ఓకే. సో ఈరోజు ఎందుకంటే నిన్న జరిగిన సమావేశం కూడా అది మున్నూరు కాపు సంబంధించిన సమావేశం, ఓకే. ఎందుకంటే మనం కూడా వ్యక్తిగతంగా నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా, నిన్ను నువ్వు పరుచుకోకుండా,
నేను వేరే వాళ్ళని ప్రేమిస్తా, వేరే వాళ్ళని ఉద్ధరిస్తానంటే అది కాదు. కానీ నాకు తెలిసి మీరు రిజైన్ చేసిన తర్వాత మొట్టమొదటి ఆ సమావేశానికి వెళ్ళినట్టుంది. యా తప్పకుండా నేను రిజైన్ చేసిన తర్వాత నేను ఫస్ట్కి ఫిబ్రవరికి రిజైన్ చేశాను. 2 ఫిబ్రవరికి నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్స్ కోసం నేను అప్లై చేసుకోవడం జరిగింది. అలాగనే ఈ సమావేశం నిన్న మా వాళ్ళు సమావేశానికి రాస్తాయి సమావేశానికి పిలవడం జరిగింది. సో దానికోసం వెళ్ళినప్పుడు నేను ఎందుకంటే మన కుటుంబ సభ్యుల మధ్యలో మన కుల బాంధవుల మధ్యలో మనం మనసు మాట్లాడుకుంటాం కాబట్టి ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు, ఎందుకంటే నేను ట్రస్ట్ 2 సంవత్సరాల నుంచి ట్రస్ట్ నడుపుతున్నాను. ఈ ట్రస్ట్లో ఎక్కడ కూడా కుల మత ఇవ్వండి. ఎందుకంటే కష్టంలో ఉన్నవాడికి ఆకలితో ఉన్నవాడికి అన్నం తినిపించాలి తప్పితే వాడి కులం ఏంది, లేదా చదువుకోలేని వ్యక్తికి చదువుకోవడానికి సంబంధించిన సాయం చేయాలి తప్పితే వాడి కులం ఏంది, లేదా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే హాస్పిటల్లో చేసి అడ్మిట్ చేసేసి చేతినంత సాయం చేయాలి తప్పితే ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ అలాంటి సేవ చేసేటప్పుడు అలాంటివి ఏమి రావు. సో ఇవాళ ఇప్పుడు మీకు ఎంపీ టికెట్ కోసం ఇదే కులం కార్డు మీకు పనికొచ్చి అంటే ఉపయోగపడుతుంది అనుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చింది. మన అసెంబ్లీలో కూడా పార్లమెంట్కి 2 అసెంబ్లీ టికెట్లు ఇస్తామని చెప్పి కూడా కొద్దిగా ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఇవాళ పార్లమెంట్లకు అదేమన్నా మరొకసారి బీసీ నినాదం పార్టీలో వచ్చే అవకాశం ఉందా? మీకు ఏమన్నా ఆ కార్డు ఏమన్నా మీకు ఉపయోగపడుతుంది? తప్పకుండా. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది కులగణన అని చెప్పేసి. తప్పకుండా, ఎందుకంటే ఎస్సీస్ ఎస్టీకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన నిర్దిష్టిత రిజర్వేషన్స్ అనేవి ఉండటం జరిగింది. ఉద్యోగాల్లో అనుకోండి, అలాగనే చట్టసభల్లో అనుకోండి. బీసీసీకి కూడా అలాంటి పరిస్థితులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా అణగారిన కులాలు, ఇంకా అట్టడుగునున్న బలహీన వర్గాలు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళన్నింటినీ కూడా ఎంతో కొంత మనం ప్రాతినిధ్యం ఈరోజు కల్పించాల్సి వస్తుంది. అలాగని ఇదంతా కూడా జనాభా ప్రాతిపదికన జరగాలి. ఈరోజు 52% పైగా ఉన్న బీసీ కులాలు ఈరోజు మన అసెంబ్లీలో ఉన్న సీట్స్ కూడా తీసుకుంటే మీకు అర్థమైపోద్ది ఎంతమంది బీసీలు ఎలక్ట్ అవ్వడం జరిగింది ఏ పార్టీ తరపున అని చెప్పేసి. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే రాజ్యాధికారం అనేది వాళ్ళ ప్రాతినిధ్యం ప్రకారం, వాళ్ళ సంఖ్య ప్రకారం ఇవ్వాలనేది నా ఉద్దేశం. సో దానికోసం దానిలో భాగంగా ఇది చేస్తున్న ప్రతి పార్టీ కూడా వాటినే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళ ఓట్లు, ప్రతి సామాజిక వర్గం ఓట్లు కూడా పార్టీలకు కావాలి కాబట్టి తప్పకుండా దృష్టితో చూస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇంత చరిత్ర ఉన్న పార్టీ అండ్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే, ఆ ప్రభుత్వం ఇవ్వకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకుని తప్పకుండా ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు కేసీఆర్ గారి పాలన దగ్గర నుంచి చూశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన కూడా 60 రోజులు పూర్తయింది. ఆయన కూడా కొంచెం చూస్తూ ఉన్నారు. అంటే ఆయన పాలన విధానపరమైన డెసిషన్స్గా చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇద్దరికి పోలిస్తే? అంటే ఇప్పుడు ఇంత త్వరగా చెప్పడం కొంచెం కష్టం, కానీ డెఫినెట్గా 60 రోజులు అనేది ఏదో అన్నం పూర్తిగా ఉడికిందాలో చూడటానికి మొత్తం చూడాల్సిన అవసరం లేదు, కొంచెం ఒక మెతుకు చూసినా సరిపోతుందన్నట్టు. తప్పకుండా ప్రజలు కోరుకునే విధంగా, ప్రజల ఆకాంక్షలకి, ప్రజల అభిరుచులకి దగ్గరగా పనిచేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో అటు పనిచేశాను, ఇటు పనిచేశాను అట్లా. సో కాబట్టి అంటే చేశారు, అయిపోయింది. ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఓకే, ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. అల్టిమేట్లీ అవుట్కమ్ ఇంపార్టెంట్. అవుట్కమ్ ఏందో మనం చూసాం, ప్రజలు ఏం కోరుకున్నారో మనకి అర్థమైపోయింది. ఇప్పుడు గతం ఏం జరిగిందనే కంటే కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మించుకోవాలి, దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదం వైపు మనం తీసుకుపోవాలి, తప్పకుండా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈరోజు ఇది నా ప్రయత్నం. ఇంత సర్వీస్ ఉన్న తర్వాత కూడా ఈరోజు నా ఉద్యోగాన్ని విడిచేసేసి ప్రజా జీవితంలోకి వెళ్ళాలనుకోవటం కూడా ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో నేను కూడా నా వంతు పాత్ర పోషించాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను. సో ఇవాళ కేసీఆర్ గారు మిమ్మల్ని టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని అనిపిస్తుందా మీకు? ఇవాళ ఇక్కడ ఎవరు మోసం చేసిన, మనం అందరం కూడా చిన్నపిల్లలం కాదు ఎవరు మోసం చేయడానికి. వారికి ఆ రోజున్న ఇబ్బందుల ప్రకారం, వారికి ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం ఇవ్వలేకపోయి ఉండొచ్చు. కోరుకోవటం సహజం. నేను అడిగాను, నేను కోరుకున్నాను. దానికోసం నేను ఒక 2 సంవత్సరాలు డెఫినెట్గా పనిచేయడం జరిగింది. ఇటు ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంకో పక్క ఏదైతే నా అభిరుచి ఉందో, నా కోరిక ఉందో దాన్ని సాధించుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేసుకోవడం జరిగింది. అంతే తప్పితే ఇక్కడ మోసం చేయటం ఎలాంటి అని చెప్పి నేను అనుకోను. సో ఇవాళ రాజకీయం చూస్తుంటే 65 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి, ఏర్పడినటువంటి పరిస్థితి, దాన్ని కూలుస్తామనేది పెద్ద ఎత్తున ప్రచారం. ఇరు వర్గాలు కూడా విమర్శలు, ప్రతి వైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు అంటే ఒక సామాన్యుడు ఇవాళ? ఎందుకంటే బయటకు వచ్చారు కాబట్టి ప్రభుత్వం నుంచి. అంటే నేనేమంటేనండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడింది. అది ఏ పార్టీ అయినా సరే అట్లా. సో అది నాకు తెలిసి ఎవరు అట్లా చేయరని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. బట్ రాజకీయాల్లో మనం చూస్తూ ఉంటే ఎంతో కొంత విలువలు నెమ్మదిగా పతనం అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా.
సో ప్రతి ఒక్కరికి కూడా అధికారమే ఒక పరమావధిగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. బట్ మెజారిటీ ప్రజలు ఎన్నుకున్నప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రజా తీర్పుని మనం గౌరవించాలి. సో ఆ ప్రభుత్వాన్ని అన్నిత కాల వ్యవధి వరకు కూడా మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ ప్రభుత్వంలో జనరల్గానే హెల్త్ డిపార్ట్మెంట్ అంటే ఒక చాలా ముఖ్యమైనటువంటి శాఖ. అట్లాంటి శాఖలో మీరు పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేశారు డైరెక్టర్ పదవి సంచాలకులుగా. కానీ ఎందుకు గడాల శ్రీనివాస్ చుట్టూ వివాదాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి? ఇప్పుడు కూడా మీరు అంటే బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా అక్కడ టికెట్ ప్రయత్నం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మీరు ప్రయత్నం చేయటం అంటే ఇది కూడా ఒక రకంగా ఒక హాట్ టాపిక్గా తెలంగాణలో ఇవాళ అందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు మీ చుట్టూ ఇట్లా వివాదాలు ఎప్పుడు కూడా ఉంటాయి? దీన్ని నేను వివాదాలుగా చూడట్లేదు ఏమాత్రం కూడా. ఓకే, అది నా స్టైల్ అనుకోండి, ఏదైతే నా ఆకాంక్ష ఏదైతే ఉందో ప్రజలకు సేవ చేయాలని, దానికి ఒక మార్గాన్ని ఎదుర్కోవడం అనుకోండి, ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడం అనుకోండి. ఇక్కడ పార్టీ కానీ వ్యక్తులు కానీ ముఖ్యం కాదు. ఓకే, ఇక్కడ నేను ఎంచుకున్న మార్గం కరెక్టా కాదా, నేను ఎంచుకున్న మార్గానికి నేను చేరుకోగలనా లేదా, ఇది నాకు ముఖ్యమైనది. అండ్ మీరు కరోనా టైంలో 2.5 సంవత్సరాలు నిజంగా నేను చేసిన సేవలు చూశారు, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు అట్లా. సో ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వివాదాలు అంటారా, వివాదాలు ఎప్పుడు ఉంటాయి. ప్రజా జీవితంలోకి రావాలంటే, ప్రజాక్షేత్రంలో ఉండాలంటే తప్పకుండా విమర్శించే వాళ్ళు ఎంతో కొంతమంది ఉంటారు. ఓకే, అవి సద్విమర్శలు చేసినప్పుడు తప్పకుండా స్వీకరిస్తాం, తనగుణంగా మనం మార్చుకుంటూ పోతుంటాం. సో అది నడుస్తూనే ఉన్నది. అంటే నేను నిజంగా ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఇటు రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఆ మాత్రం ఉన్న విమర్శలు వచ్చాయని చెప్పి, వివాదాలు వచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగనే ఒక వ్యక్తి ప్రజా జీవితంలో ఉండాలనుకుంటే తప్పకుండా ఈ మాత్రం చైతన్యం ఉండాలి. ఓకే, దీన్ని నేను పాజిటివ్గా చూస్తా. అంటే నా నేచర్ కూడా కొంచెం అగ్రెసివ్ నేచర్. ఓకే, అంటే ఏదో ఒక ఫైర్ ఉండాలి మనలో. అంటే నేను నార్మల్గా ఎప్పుడు నమ్మేది ఏంటంటే, ఎగ్జాక్ట్లీ ఈ కసి నాది ఎప్పటి నుంచి కాదు, ఇప్పుడు నేను సుమారు 50 సంవత్సరాలు పైబడి ఉన్నా. ఈ 50 సంవత్సరాల నుంచి కూడా నాకు ఆ కసి, నాకు ఫైర్ ఉంది. అంటే ప్రతిరోజు ఎవరో వచ్చి అమ్మా నాన్నలో, లేకపోతే గురువులో, లేకపోతే స్నేహితులు వచ్చి నిన్ను ప్రతిరోజు ఇన్స్టిగేట్ చేయరు, నువ్వు లేవాలి, నువ్వు పని చేయాలి, నువ్వు అది సాధించాలి, ఇది సాధించాలి. అంటే నీలో నీకు ఒక ఫైర్ లేకుండా, ఓకే, అది నువ్వు మార్నింగ్ లేవలేవు, నీకు కావాల్సిన పనులన్నీ కూడా నువ్వు చేసుకోలేవు. ఓకే, అది వివేకానంద కూడా అదే, వివేకానంద స్వామి కూడా అదే చెప్పడం జరిగింది. ఈరోజు తను యువత కానివ్వండి, లేకపోతే వ్యక్తులు కానివ్వండి, జీవితంలో పైకి ఎదగాలంటే ఆ ఫైర్ అనేది మనలో మనం ఉండాలి. అదే మనకు ఒక సంతృప్తినిస్తుంది, ఒక విధమైన మనం అనుకున్న గమ్యానికి మనం చేరడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా మీరు విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఖరికి కేసీఆర్ కాళ్ళకు బొక్కి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అప్పట్లో. సో అట్లాంటి సందర్భాల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ అప్లై చేసేదాకా వచ్చారు. ఎట్లా చూడాలి దీన్ని? ఇది ఎస్, మీరు చెప్పినట్టు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి ప్రయత్నాలు చేశాను, నో డౌట్ అందులో. అంటే కాలు మొక్కింది మాత్రము కేసీఆర్ గారికి టికెట్ కోసం మాత్రం కాదు. అలానే కేసీఆర్ గారు కాలు మొక్కుతున్న టికెట్ వస్తే నాకు ఈరోజు టికెట్ వచ్చి ఉండాలి. యాక్చువల్గా ఈరోజు రాలేదు నాకు టికెట్, ఒకటి. రెండోది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధించే క్రమంలో వారు కూడా తన వంత పాత్ర పోషించారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉన్నది. అది నాకు ఒక మొదటి నుంచి ఉండే. ఎగ్జాక్ట్, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి, సాధించిన పార్టీగా ఓకే, టీఆర్ఎస్ కనుకోండి, కేసీఆర్ గారు కనుకోండి, ఆ గౌరవం ఇది ఎప్పుడూ ఉంటుంది తప్పకుండా. సో ఆ క్రమంలో నేను వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ 100 రోజుల పాలన కాకముందే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, దాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడే అది ఐ థింక్ ఇంత త్వరగా నేను కామెంట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇప్పుడే నేను ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలోకి రావాలనుకుంటున్నాను. డెఫినెట్గా అన్ని రకాలు కూడా అధ్యయనం చేసేసి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ తప్పకుండా రైట్ టైం వస్తుంది, రైట్ ప్లాట్ఫామ్ వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఇంకోసారి కూలంకుషంగా మాట్లాడదాం. బట్ టార్గెట్ చేయటం అంటే ఇక ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. ఓకే, మనం వివిధ రకాల పార్టీలు, బహుళ పార్టీ వ్యవస్థ మనది వచ్చేసి ప్రజాస్వామ్యంలో ఎవరి పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసం, ఎవరి పార్టీ అస్తిత్వం కోసం, ఓకే, ప్రజల్ని చేరుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ బాగా చేస్తున్నారు. బట్ ఇంతకుముందు నేను చెప్పినట్లు మెజారిటీ ప్రజలు ఏదైతే ఈరోజు తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని మనం అందరం కూడా, అది ప్రతిపక్ష పార్టీలు అనుకోండి, అధికార పార్టీ అనుకోండి, అధికార పార్టీ ప్రజల ఆకాంక్షలకి, అభిరుచులకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రజల ఆకాంక్షల అనుగుణంగా వాటిని గౌరవించేసేసి దాని ప్రకారం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు, ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తున్నారు? ఎందుకంటే ప్రజాపాలన అంటున్నారు, ఆ ప్రగతి భవన్
ఏవైతే ముళ్ళ కంచెలు ఉన్నాయో అవన్నీ బద్దలు కొట్టారు. మరోవైపు కొంత ప్రజల్లోకి ప్లస్ మరోవైపు అధికారులు కూడా కొంచెం అంటే కొంత సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తాం. మీకేమనిపిస్తుంది? అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి డెఫినెట్గా ఒక యువ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. అండ్ ఉన్నత భావజాలంతో, అంటే వారు కూడా ఈరోజు సుమారు వారి వయసు అనుకోండి, నా వయసు ఆల్మోస్ట్ ఒకే వయసులో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 50+ అనేది పెద్ద ఏజ్ కాదు యాక్చువల్గా. డెఫినెట్గా వారికి కూడా మొత్తం వారి పొలిటికల్ కెరీర్లో 25-30 సంవత్సరాల నుంచి వారు కూడా అన్ని రకాల డక్క మొక్కలు తిని ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. చిన్న విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. సో అండ్ ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమైన వ్యక్తి, ప్రజల సమస్యల్ని అర్థం చేసుకొని వాళ్ళ అభిప్రాయాలకి అభిరుచులకు అనుగుణంగా పనిచేసిన నాయకుడు. అండ్ ఈరోజు వారికి అన్ని సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అవి తప్పకుండా మంచి ఫలితాలు ఆల్రెడీ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రజాపాలన అనుకోండి, ఏ పార్టీ అయినా సరే ప్రజాపాలన చేయాల్సింది, మెజారిటీ ప్రజల అభిప్రాయాల ప్రకారం పనిచేయాల్సింది. ఈరోజు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఆ వైపు వెళ్తుందని చెప్పి నేను అనుకున్నాను. అండ్ ఇప్పుడు జరిగింది 60 రోజులు, ఇంకా చాలా టైం ఉంది మనకు వచ్చేసేసి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంతో పాటు ఐ థింక్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉంచడానికి వారు ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో చివరిగా మీరు కొంత యాక్టివ్గా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు, మరియు అప్పుడు కీలకంగా పనిచేసిన అధికారులను టార్గెట్ కానీ ఇవాళ ప్రభుత్వం వెళ్తున్నటువంటి పరిస్థితి, అంటే దాడులు కానీ కేసులు కానీ ఇట్లా వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో మీరు ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమన్నా మీరు రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వాలని చూస్తున్నారనేది బయట ఉన్నటువంటి చర్చ, ప్రజల్లో ఉన్నటువంటి చర్చ. దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? అలా అది ఇక్కడ సమర్థించడం ఏముండదండి. ఇక్కడ ఏంటంటే ఇది నేను నా కోరిక, ఇది ఇప్పటిది కాదు. ఓకే, ఇంతకుముందే చెప్పాను, నా నైవేద్యము, నా అప్బ్రింగింగ్ అంతా కూడా మీకు చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా నా బ్లడ్లో ఉంది అది వచ్చేసేసి. ఓకే, అండ్ రాజకీయాల్ని నేను దాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పకుండా పాలిటిక్స్ అనేది ఒక మార్గం. అది మనం అనుకున్న వర్గాలకి నిజంగా ప్రజల్లో ఉన్న ఏదైతే అట్టడుగు వర్గాలు నిజంగా వాళ్ళ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదో వాళ్ళకి ఎంతో కొంత సేవ చేయడానికి ఇది చేస్తుంటాయి. అండ్ అధికారులు అంటారా, నేను కూడా ఒక 25 సంవత్సరాల అధికారిగా ఈరోజు లాస్ట్ 9.5 years 10 years కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే కాకుండా నేను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశాను, రోషయ్య గారి ప్రభుత్వంలో పనిచేశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశాను, అన్ని రకాల ప్రభుత్వాల్లో నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను పనిచేశాను. 25 సంవత్సరాల్లో అనేక ప్రభుత్వాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకోండి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. అండ్ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళ మేనిఫెస్టోకు అనుగుణంగా, వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా, వాళ్ళ డైరెక్షన్స్కి అనుగుణంగా ప్రభుత్వ అధికారులంతా పనిచేస్తాం. బట్ తప్పకుండా మేము పనిచేసేటప్పుడు మా CCI రూల్స్ ఏవైతున్నాయో, మా నిబంధనలు ఏవైతున్నాయో అధికారిగా వాటిని తప్పకుండా మేము ఫాలో చేస్తాం. ఎప్పుడైనా చేయకూడదు ఏమైనా ఉంటే చేయకూడదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను కూడా అలా చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతేగాని ఎక్కడ కూడా డివేట్ అవ్వాలి. అండ్ ఎస్పెషల్లీ నేను పనిచేసింది హెల్త్ డిపార్ట్మెంట్. గత 5.5 సంవత్సరాలు డైరెక్టర్గా పనిచేశాను. దాంట్లో 2.5-3 సంవత్సరాలు కోవిడ్ టైంలో పనిచేయడం జరిగింది. అట్లా నా వరకు నా జీవితం పూర్తి తెరిచిన పుస్తకం. ఓకే, అండ్ ఇంకా మాట్లాడే వాళ్ళని అంటారా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే నేను నా వృత్తి ఒకటి, నేను ఏదైతే ప్రవృత్తి ఉందో ఆ ప్రవృత్తి నన్ను కొంచెం ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు. ప్రభుత్వం ఆ ప్రవృత్తి వచ్చేసేసి నన్ను కొంతమంది నా క్రిటిక్స్ తయారై ఉండొచ్చు. అంతే తప్పితే దీంట్లో ఎలాంటిది లేదు. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఏదైనా మనం తప్పు చేస్తుంటే వివిధ రకాల సంస్థలు ఉన్నాయి, వివిధ రకాల ఏజెన్సీస్ ఉన్నాయి, వాటి పని వాటి చేసుకుంటాయి. ఈ రోజు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో లేదు, భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇంతకుముందే చెప్పా, ఇంతకుముందు చాలాసార్లు కూడా నేను చెప్పాను, నా జీవితం తెరిచిన పుస్తకం. నేను ఈరోజు నా అభిరుచి ప్రకారం, నా ఆకాంక్షల ప్రకారం ప్రజా జీవితంలో ఉండాలనుకుంటున్నాను, ప్రజలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను, వాళ్ళతో నడవాలనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే తప్పకుండా ఇది నా అల్టిమేట్. అందుకనే ఈరోజు ఏదైతే ఉద్యోగం నాకు అడ్డుగా ఇబ్బంది పడుతున్నదో, అందుకని ఉద్యోగాన్ని ఈరోజు నేను ఇంకా 6.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న తర్వాత కూడా ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు నా ఉద్యోగాన్ని వదులుకొని నేను ప్రజాక్షేత్రంలో ఉండాలి, నా
ఏదైతే అంబిషన్ ఉన్నదో, సేవ చేయాలనే అంబిషన్, ఏదైతే బిగ్గర్ ప్లాట్ఫామ్ ఉందో దాంట్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే కాదు సార్, ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ లో మీరు ఒక అల్టిమేట్ ఒక పై స్థాయిలో పనిచేస్తారు, దానికి మించిన స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటున్నా, నాకు తెలిసి అంతకు మించి హెల్త్ లో దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ మాత్రమే వాళ్ళు ఉంటారు కాబట్టి మాకుండదు. ఒక డాక్టర్ గా మీరు అత్యున్నత స్థాయిలో పనిచేసే అనుభవం ఉంది. ఆ ప్రభుత్వం నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. పొలిటికల్ గా మీ గోల్ ఏంటి? అంటే ఇప్పుడు ఇవాళ ఎంపీగా మీరు ఆస్పిరెంట్ గా ఉన్నారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, మీ విజన్ ఏంటి, మీ గోల్ ఏంటి? తప్పకుండా ఇప్పుడు నాకు నిజంగానే రేపొద్దున కాంగ్రెస్ పార్టీ నా మెరిట్స్ ని దృష్టిలో పెట్టుకొని, ఓకే, మీ ట్రాక్ రికార్డ్ అనుకోండి, నేను చేసిన కార్యక్రమాలు అనుకోండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు తప్పకుండా అవకాశం ఇస్తే నాకు ఇచ్చిన పార్టీకి, అలాగనే ఏదైతే ప్రాంతం నుంచి నేను ఎన్నుకున్నానో ఆ ప్రాంత ప్రజలకి అంటే రాష్ట్రానికి తప్పకుండా సమర్థంగా సేవలు. ఎందుకంటే ఈరోజు నేను సమాజాన్ని చూశాను, సమాజంలో ఉన్న ప్రజల్ని చాలా దగ్గరగా చూశాను. కొన్ని ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, WHO అలాంటి సంస్థల్లో నేను ఒక 3-3.5 సంవత్సరాలు బయటికి వెళ్ళి దేశవ్యాప్తంగా కూడా పనిచేయడం జరిగింది. ఆ సమస్యల మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉన్నది. అండ్ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ప్రపంచంలో జరిగే డెవలప్మెంట్స్ అనుకోండి, అలాగనే ప్రజలకి మెరుగైన వైద్యం అందించడం అనుకోండి. ఎందుకంటే ఈరోజు ఏ సమాజమైనా సరే మనం 2 రంగాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, ఒకటి విద్య, 2 ఆరోగ్యం, ఈ 2 హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్స్ 2 బేసిక్ రైట్స్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. సో రేపొద్దున మనం సమాజంలో ఉన్న పౌరులందరినీ కూడా అత్యున్నతంగా తీర్చిదిద్దాలి, వాళ్ళకు ఒక స్వయం ప్రతిపత్తిని మనం కల్పించాలి, ఒక ఎంపవర్మెంట్ క్రియేట్ చేయాలంటే తప్పకుండా వీటిని 2 కూడా ఇచ్చాలి. అండ్ తప్పకుండా ఏదైతే నా ట్రస్ట్ కూడా పెట్టింది ఈరోజు మీకు అదే, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఈ 3 మన ప్రజలకు కావాల్సింది. ఇంకా వాళ్ళు ఇంకేం కోరుకోవట్లేదు మన దగ్గర నుంచి. వీటికి సంబంధించి మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళని మనం సెల్ఫ్ సస్టైన్ చేయడానికి, వాళ్ళంతా వాళ్ళని చూసుకోవడంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. చివరిగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు శ్రీనివాస్ గారు? అంటే నేను ఈరోజు ఇంతకుముందు చెప్పినట్లు 25 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలో రావాలని చెప్పి రిజైన్ చేయడం జరిగింది. నేను ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నాను తప్పకుండా. సో అలాంటి ప్లాట్ఫామ్ నా అభిరుచులకు తగ్గట్టు, నా ఇష్టాలకు తగ్గట్టు ఉన్నప్పుడు తప్పకుండా ఏ ప్లాట్ఫామ్ ఉన్నా సరే ఆ ప్లాట్ఫామ్తో జాయిన్ అయ్యి వాళ్ళకు అనుగుణంగా పనిచేసి తప్పకుండా ఆ పార్టీకి అనుకోండి, లేకపోతే తద్వారా ప్రజలకు సేవ చేయడం అనుకోండి, తప్పకుండా చేయడానికి ప్రయత్నం. అండ్ ఇవన్నీ పదవులు ఇవ్వండి, పదవి అనేది ఎప్పుడు కూడా ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే అది ఒక సాధనంగా, ఒక టూల్ సేవ చేయడం కోసం. సో ఈరోజు అది ఉన్నా లేకపోయినా సరే నా డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఏదైతుందో, నా పుట్టి పెరిగిన ప్రాంతం ఖమ్మం, కొత్తగూడెంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా సేవల్ని మరింత విస్తరిస్తా. ఎందుకంటే నాకు అభిమానులు ఉన్నారు, నా మేలు కోరే వాళ్ళు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరి సహాయ సహకారాలతోని ఏదైతే నేను నా ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తుందో వాటిని ముందుకు తీసుకెళ్తాం. అండ్ రేపొద్దున ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏదైతుందో అది తప్పకుండా ఏదైనా నాకు అవకాశం ఇస్తే మరింత మెరుగైన సేవలు అందించడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే తద్వారా ఆ పార్టీకి, ప్రభుత్వానికి కూడా పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది గడల శ్రీనివాస్ తాజాగా హెల్త్ డైరెక్టర్ గా పనిచేసి రిజైన్ చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కోసం రేసులో ఉన్నటువంటి గడల శ్రీనివాస్ తో ఫస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ #. చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్ #.